హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ మీ సుమా కుకింగ్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి ఒక టేస్టీ బ్రేక్ఫాస్ట్ అండి. బ్రేక్ఫాస్ట్గా అయినా లేదు అనుకుంటే ఈవినింగ్ స్నాక్ లాగైనా తినేయొచ్చు. చాలా టేస్టీగా ఉంటాయి. కేవలం ఒక కప్పు గోధుమ పిండి అలాగే స్వీట్ కార్న్తో ఇలా దోశలు అయితే ప్రిపేర్ చేసి చూడండి, భలే రుచిగా ఉంటాయి. ఫస్ట్ దానికోసం ఇక్కడ ఒక కప్పు వరకు స్వీట్ కార్న్ తీసుకొని ఒక 2 నుంచి 3 నిమిషాల వరకు కుక్ చేసేసుకోండి. కొంచెం సాఫ్ట్గా కుక్ అయిపోతాయి మనకి. ఇలా తీసుకున్న స్వీట్ కార్న్ని ఉడికించేసుకున్నాక ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి మనం తీసుకున్న స్వీట్ కార్న్ని వేసేసుకోవాలి. మనము ఏ కప్పుతోనైతే స్వీట్ కార్న్ తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు వరకు గోధుమ పిండి తీసుకోండి. మార్నింగ్ టైంలో మనకి ఎలాంటి హడావిడి లేకుండా చక్కగా క్విక్గా అయిపోతుందండి. ఒక 10 నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒక కప్పు స్వీట్ కార్న్, ఒక కప్పు వచ్చేసి గోధుమ పిండి తీసుకున్నాం కదా, ఒక పావు కప్పు వరకు సన్నరవ్వ వేసుకోండి. సుజీ రవ్వ అంటాం కదా, ఉప్మా చేసుకుంటాము, ఆ రవ్వను వేసుకొని ఇందులోకి ఒక 4 నుంచి 5 వరకు పచ్చిమిర్చిని వేసేసుకోండి. ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసేసుకోవాలి. ఇందులోనే రుచికి సరిపడినంత సాల్ట్ కూడా వేసేసుకుందాము. సాల్ట్ కూడా వేసేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలండి. చక్కగా ఎక్కడ బరక లేకుండా చక్కగా మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. మరీ వాటర్ ఎక్కువ వేసుకొని గ్రైండ్ చేసుకోకండి. ఇక్కడ మనం గ్రైండ్ చేసుకున్న పిండినంతా ఇప్పుడు ఒక బౌల్లోకి అయితే వేసేసుకుందాము. టేస్ట్ మటుకు చాలా డిఫరెంట్గా ఉంటుందండి. స్వీట్ కార్న్ వేసుకున్నాము, అలాగే పచ్చిమిర్చి కారంగా తీయగా చాలా బాగుంటాయి మనకి అట్లనేటివి. పిండినంతా ఒక గిన్నెలోకి వేసేసుకున్నాక దీంట్లోకి కొద్దిగా వంట సోడా వేసేసుకొని పిండిలో కలిసే విధంగా ఇదంతా బాగా కలిపేసుకోవాలి. ఇదంతా కలుపుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకోండి. ఒకవేళ మీకు టైం లేదు అనుకుంటే వెంటనే వేసుకున్నా చాలా బాగా వస్తాయి. ఇక నేను పిండినంతా కలిపేసుకొని ఒక 10 నిమిషాలు అయితే పక్కన పెట్టేసుకుంటున్నాను. ఒక 10 నిమిషాల తర్వాత అయితే మీకు చూపిస్తున్నానండి. పిండిని మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాము. చూసారు కదా, ఈ విధంగా పిండినంతా ఒక్కసారి కలుపుకొని ఇప్పుడు స్టవ్ పైన అయితే ఒక పెనం పెట్టేసుకుందాము. పెనం కొంచెం వేడవనిద్దాము. పెనం వేడయ్యాక ఒక గరిటెడు వరకు పిండి తీసేసుకొని స్ప్రెడ్ చేసేసుకోండి. మరీ పల్చగా స్ప్రెడ్ చేసుకోకండి. మనం వేసుకునే ఈ అట్లనేటివి కొంచెం మందంగా ఉంటేనే తినడానికి చాలా బాగా అనిపిస్తాయండి. చక్కగా కొంచెం మందంగానే స్ప్రెడ్ చేసేసుకోండి. ఇలా స్ప్రెడ్ చేసుకున్నాక పైనుంచి ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసేసుకొని చిన్న మంట మీద మూత పెట్టేసుకొని కుక్ చేసేసుకుందాము. చిన్న మంట మీద ఒక నిమిషం నుంచి ఒక 2 నిమిషాల వరకు చిన్న మంట మీదే కుక్ చేసుకోండి. చక్కగా కుక్ అవుతుంది మనకి. ఒక పక్క కాలాక దీన్ని మళ్ళీ ఇంకో పక్కకు కూడా తిప్పేసుకొని ఇంకో పక్క కూడా చిన్న మంట మీదే కాల్చుకోండి. చక్కగా కాలుతుంది మనకి ఈ అట్ట అనేది. చూస్తుంటేనే ఎంత కలర్ఫుల్గా ఉందో, టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి. ఇక్కడైతే ఒక అట్టు రెడీ అయిపోయింది కదా, ఒక ప్లేట్లోకి తీసేసుకొని మనకి ఎన్ని కావాలో అన్నీ ఇలాగే వేసేసుకోవాలి. ఇక్కడ నేను ఇంకోటి కూడా వేసేసుకున్నానండి. వేసేసుకొని మళ్ళీ పైనుంచి కొద్దిగా ఆయిల్ అనేది వేసేసుకుంటున్నాను. ఆయిల్ కూడా వేసేసుకొని చక్కగా ఇది కూడా 2 వైపులా మూత పెట్టేసుకొని అటు ఇటు కాల్చుకోవాలండి. ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తుంటే ప్లీజ్ అండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఛానల్లో వెజ్, నాన్ వెజ్, స్నాక్ ఐటమ్స్ అయితే చాలా పోస్ట్ చేశానండి. అన్నీ చాలా తక్కువ టైంలో అయ్యేటివి నేను ఎక్కువగా పోస్ట్ చేస్తుంటాను. వీలైతే అవి కూడా చూడటానికి ట్రై చేయండి. ఇక్కడ మనం వేసుకున్న రెండో అట్టు కూడా చక్కగా కాలింది. ఒక ప్లేట్లోకి వేసేసుకొని ఇలాగే మనకి ఎన్ని కావాలన్నీ 1 బై 1 వేసేసుకోవడమే. చూస్తుంటే ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో, టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి. తప్పకుండా అయితే ట్రై చేసి చూడండి. కేవలం మనము ఒక కప్పు స్వీట్ కార్న్ అలాగే ఒక కప్పు గోధుమ పిండితోనైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అనేది ప్రిపేర్ చేసుకున్నాం కదా, నైట్ డిన్నర్లో కూడా చాలా బాగుంటుందండి. మరి ఇంకెందుకు ఆలస్యం, తప్పకుండా అయితే ట్రై చేసేయండి. ఎంత సాఫ్ట్గా వచ్చాయో చూసారా, చాలా బాగుంటుందండి. మనకి ఇంకా ఎలాంటి చట్నీలు కూడా అవసరం లేదు. మనం పచ్చిమిర్చి వేసుకున్నాము, అందులో మళ్ళీ స్వీట్ కార్న్తో కదా, తీయగా కారంగా చాలా బాగుంటాయండి. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో ఈ రెసిపీ అనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మంచి వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి కూడా షేర్ చేసేయండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ అండి. బై బాయ్.